సుందరయ్యగా బతికి ఆ మహానుభావుడు నడయాడిన నేల. అలాగే వెలువలు సీతారామయ్య గారు, కాకాని వెంకటరత్నం గారు మహానుభావులు, ఎస్సీ లేడీ సరోజిని ఆనందబాయి గారట మహానుభావులు పాతించిన గడ్డది. ఆ గడ్డ మీద పొడుగు శాసనసభ్యులుగా పనిచేసిన ఎవరు ఇలా క్రిమినల్ కేసులు ఇరుక్కున్న పరిస్థితి కూడా లేదు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని గురజాడ గారి సూక్తిలాగా గన్నవరం అంటే మట్టే 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 అని దిగజార్చిన పరిస్థితి గత 10 సంవత్సరాల నుంచి. ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ, పక్క దేశాల్లో కానీ ఏ సిటిజన్ అయినా లా బౌండెడ్ పరిధిలో ఉండాలి, లా బౌండెడ్ సిటిజన్గా ఉండాలి, లాని ఒబే చేసే పరిస్థితిలోనే ఉండాలి తప్ప నేను ఎబోలా అనుకుంటే ఇదే పరిస్థితులు వస్తాయి. ఇంతకు ముందు గతంలో 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉంటే అతని భాష కానీ, అతని ప్రవర్తన కానీ బ్రహ్మలింగయ్య చెరువుని రిజర్వాయర్ చేద్దామని నాడు తెలుగుదేశం ప్రభుత్వం అనుకుని నిధులు కేటాయిస్తే కాంట్రాక్టర్ డబ్బులు డ్రా చేసుకుంటే మట్టమ్ముకున్న పరిస్థితి గన్నవరంలో ప్రతి సందులో గొంతులో ఉన్న ప్రతి గన్నవరం ప్రజలందరికీ తెలుసు. అలాగే ల్యాండ్ గ్రాబింగ్స్ కానీ, మట్టి కానీ, నకిలీ ఇళ్ల పట్టాలు 2019లో పోటీ చేసినప్పుడు ఇచ్చిన పరిస్థితి కానీ, ఆ నకిలీ ఇళ్ల పట్టాలు డిస్ట్రిబ్యూషన్ గవర్నమెంట్ ఆఫీస్ చేయాల్సింది అతని మనుషులు పంచిన విధానం కానీ, ఇలా ఎన్ని మాట్లాడిన ఆఖరికి సభ్య సమాజం తలదించుకునే భాష విషయంలో కానీ, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి వాళ్ళు నచ్చుతారని తీసుకున్నాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ప్రతిపక్ష హోదా పోగొడదామని తీసుకుని ఇవాళ ప్రతిపక్ష హోదా ప్రజల చేత తిరస్కరించబడి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పనులు చేస్తా ఉండేవాళ్ళు ఇష్టమై ఆయన తీసుకుని, నేను జగన్మోహన్ రెడ్డిని అధికారంలో తీసుకోవడానికి నేను పోటీ చేసి నేను ఏ రోజు భాషతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో అతన్ని ఓడించాలి, అతని దుర్మార్గాలకి అంతం పలకాలని చెప్పి తనకి వ్యక్తిగతంగా అతని మీద ఉన్నట్టుగా నన్ను పెనలూరు నియోజకవర్గం అయితే నాకు ఆ సీట్ ఇస్తానని గన్నవరంలో నన్ను బతిమలాడిన పోటీకి చేపించిన పరిస్థితి వాస్తవం కాదా? ఆ తర్వాత పరిణామాల్లో చంద్రబాబు గారి హోదా పోగొడతాకు తీసుకోవాల్సి వస్తుందని రాజీ పడమంటే నేను రాజీ పడనని చెప్పాను, నా క్యారెక్టర్ ముఖ్యమని చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటివి ప్రోత్సహించడం వల్ల, అలాగే ఆఖరికి దుట్టా రామచంద్ర గారు 2014లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తే, నేను 2019లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తే మా ఇద్దరిని తోలనాడితే డాక్టర్ రామచంద్ర గారికి కానీ నాకు కానీ తెలుగు భాషలో బూతులు ఉంటాయనేది అందరికి తెలుసు. కానీ మేమిద్దరం ఎప్పుడు భాష వాళ్ళం. మా ఇద్దరి మీద ఎవరైతే డాక్టర్ దుట్టా రామచంద్ర గారు కానీ పోటీ చేసినప్పుడు మా మీద ఇతని పార్టీ మారి ఈ దందాలు చేయడానికి, నకిలీ ఏర్పాటాలు కేసులు, అలాగే మట్టి దాని మీద ఎంక్వైరీ చేస్తాను జగన్మోహన్ రెడ్డి ఆ రోజు బ్రహ్మలింగయ్య చెరువు సాక్షిగా ముఖ్యమంత్రి గారు కోతవేడు దూరంలో ఇక్కడ అప్పుడు చంద్రబాబు గారికి సవాల్ చేసిన మాట వాస్తవం కదా? మీ ఇంటి దగ్గరలో ఇంత మట్టి దోపిడీ జరుగుతుంటే మీరేం చేశారని అడిగిన మనిషి తర్వాత ఎంక్వైరీ చేయకుండా అతను పార్టీలో తీసుకున్న పరిస్థితి.